నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భూమి లోపల మరో ప్రపంచం, పాతాళ లోకమా? భూమి కింద మరో లోకం ఉందని, అదే అధోలోకమని పురాణాలు చెబుతున్నాయి. అందులో 7 రాజ్యాలు ఉన్నాయని, అందులో ఒకటే పాతాళ లోకమని మనం తరచూ వింటూనే ఉంటాం. అంతేకాదు, ఈ లోకం నిజంగానే భూమి లోపల ఉందని, దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లభించాయని తెలుస్తోంది. మరి నిజంగానే భూమి లోపల మరో ప్రపంచం ఉందా? ఆ వివరాలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. భూమి ఉపరితలంపై పెద్ద రంధ్రాన్ని చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఏం వస్తుంది? మట్టి, రాళ్లు, రప్పలు లేదా కొన్ని రకాల మెటల్స్ కనిపిస్తాయి. వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్తే అక్కడ ఒక ప్రపంచమే కనిపిస్తే ఎలా ఉంటుంది? ఏంటి, భూమి లోపల ప్రపంచమా అని షాకింగ్గా అనిపిస్తుంది కదా. కానీ ఇది నిజం అంటున్నారు కొంతమంది సైంటిస్టులు. భూ ఉపరితలాన్ని దాటుకుంటూ వెళ్తే ఓ నాగరికత లేదా వేరే జీవన సమూహం బయటపడే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భూమి నిర్మాణంతో పాటు కూర్పుపై శాస్త్రవేత్తల పరిశోధనలు ఎన్నో జరిగాయి. ఈ సందర్భంలోనే క్రస్ట్, మాంటిల్, కోర్ వంటి వివిధ పొరలతో భూ ఉపరితలం కింద భాగం రూపొందిందని కనుగొన్నారు. ముందుగా క్రస్ట్, ఇది మనం నివసించే బయటి పొర. ఇది సన్నగా ఉంటుంది. కోర్ అనేది దట్టంగా ఉండే లోపలి పొర. ఇక్కడ భూమి అయస్కాంత క్షేత్రం ఉత్పత్తి అవుతుంది. సుమారు 1300 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండే భూ కేంద్రకం కఠినమైన ఘనస్థితిలో ఉంటుంది. అయితే ఈ కేంద్రకం మెత్తటి పదార్థంతో నిండి ఉందని, ఔటర్ కోర్ చుట్టూ ద్రవ పదార్థం ఉందని భూకంప శాస్త్రవేత్త తెలిపారు. అంతేకాదు, కోర్ మధ్య ప్రాంతంలో కొన్ని ఖాళీలు ఉన్నట్టు అంచనా వేస్తున్నామన్నారు ఆయన. ఆ ఖాళీ ప్రాంతాలనే పాతాళలోకంగా భావిస్తున్నామని, ఈ క్రమంలోనే మిస్టరీ వరల్డ్ వాదనను కొట్టిపారేయలేమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే మాంటిల్, ఇది దట్టమైన మధ్య పొర. భూమి వేడి, ద్రవ్యరాశి చాలా వరకు ఈ పొరలోనే ఉంటాయి. కాగా కోర్, మాంటిల్ ఎక్కువగా కరిగిన రాతి, లోహంతో నిండి ఉంటాయని, ఇవే కొన్ని సందర్భాల్లో అగ్ని పర్వతాలుగా ఉపరితలంపైకి ఎగిసి పడతాయని తెలుస్తోంది. ఇక భూగర్భంలో మరో ప్రపంచం ఉందని డ్రాగన్ కంట్రీ గుర్తించింది. చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్లో కనుగొన్న భూగర్భ సింక్ హోల్ లేదా హెవెన్లీ ఫిట్ భూమితో పాటు ఎన్నో రహస్యాలను దాచిపెట్టిన జీవంత గ్రహం అని చెబుతారు. సుమారు 630 అడుగుల లోతు, 1004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పుతో ఉన్న సింక్ హోలులో పూర్తిస్థాయి అడవే ఉంది. ఇక్కడ సుమారు 131 అడుగుల ఎత్తు వృక్షాలు, దట్టమైన పొదలు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ ఆవిష్కరణ భూమి లోపల రహస్యాలపై మన ఆసక్తిని మరింత పెంచుతుంది. అంతేకాదు, కొంతమంది సైంటిస్టులు భూమి పొరల్లో ఒకటైన మాంటిల్ లోపల కొన్ని ఘన ప్రాంతాలు ఉండొచ్చని ఊహాగానాలు చేశారు. అంతేకాదు, ఈ పాతాళ లోకం వంటి ప్రపంచాన్ని పోలి ఉంటుందని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ గత ఏడాది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందించిన నివేదిక ప్రకారం అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కింది మాంటిల్లో 2 భారీ నిర్మాణాలను కనుగొందని తెలుస్తోంది. వాటినే అండర్ వరల్డ్స్ అని చెప్పుకొచ్చారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ నిర్మాణాల లోతు రామాయణంలోని పాతాళలోకం ఉండే లోతుతో పోల్చి ఉందట. ఇకపోతే రష్యాలోని పెచెంగ్స్కీ జిల్లాలో నార్వే బోర్డర్కు సమీపంలో పరిశోధకులు ఓ హోల్ను చేశారు. అదే కోలా సూపర్ డీప్ బోర్ హోల్ SG3. ఇదేమీ నిన్న మొన్న చేసింది కాదు. 1989లోనే ఈ రంధ్రాన్ని చేయగా ఇది 40,230 అడుగుల లోతులో ఉంది. అంటే 7.6 మైళ్ల దూరం. ఈ డ్రిల్లింగ్ ప్రాజెక్టు భూమి క్రస్ట్ గురించి అనేక ఆవిష్కరణలకు దారితీసింది. కాగా ఇందులో అధిక ఉష్ణోగ్రతలు, పగుళ్లు, అలాగే ప్రీ కాంబ్రియన్ శిలలు ఉండటంతో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. 2008 వరకు సైంటిఫిక్ గా ఉపయోగకరమైన ప్రదేశంగా ఉన్న కోలా సూపర్ డీప్ బోర్ హోల్ ఆ తరువాత ఉపయోగంలో లేదు. దీంతో పాటుగా భూమిపై 4/3 ఉన్న సముద్రంలోనూ శాస్త్రవేత్తల పరిశోధనలు జరిగాయి. ఇందులో భాగంగా వారు ఇంతవరకు 11,000 మీటర్లు మాత్రమే వెళ్లడం జరిగింది. సముద్రంలోని లోతైన ప్రదేశమైన మెరియానా ట్రెంచ్ కు అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కామ్రూన్ డీప్ సీ ఛాలెంజ్ యాత్రలో భాగంగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సాహస యాత్ర 2012లో జరగగా ఈ ప్రాంతం వెస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ఐలాండ్ సమీపంలో ఉంటుంది. ఇది చాలా నీటి ఒత్తిడిని తట్టుకొని చేసే కష్టతరమైన యాత్ర. సముద్రంలో కేవలం 7 కిలోమీటర్ల లోతులో చిమ్మ చీకటి అలుముకోగా అలాంటి ప్రదేశంలోనూ మొక్కలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తంగా ఈ 2 పరిశోధనల్లో కీలకమైన విషయాలు తెలిసాయి. దీంతో
భూమి లోపలే కాదు సముద్రాల్లోనూ మనకు తెలియని మరో ప్రపంచం ఏదో ఉందన్న వాదనకు బలం చేకూరుతుంది. సరిగ్గా ఇదే సమయంలో హాలో ఎర్త్ థియరీ సంచలన విషయాలు చెప్పింది. దీని ప్రకారం భూమి వ్యాసార్థం 6371 కిలోమీటర్లు. అంటే ఇది భూమి ఉపరితలం పైనుంచి కేంద్రానికి ఉన్నటువంటి దూరం. అయితే భూమిలో నిజంగానే మరో ప్రపంచం ఉందా అని తెలుసుకునేందుకు ఇప్పటి వరకు చేసిన పరిశోధనల లోతు పైన మనం చెప్పుకున్నట్లు కేవలం 7.6 మైళ్లు మాత్రమే. ఒకవేళ అసలు నిజం తెలుసుకోవాలంటే మాత్రం ఈ లోతుకు ఇంకో 6359 కిలోమీటర్లు లోపలికి తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఇది సాధ్యపడుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి తెలియదు. కానీ ఒకవేళ సైంటిస్టులు కనుక దీన్ని సాధించగలిగితే మాత్రం ఖచ్చితంగా మరో ప్రపంచాన్ని చూడొచ్చని అంటున్నారు.